అంబటి రాంబాబు గారి విషయంలో అతను మాట్లాడిన మాటల్ని ఎంతో హోందాగా అతను వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఆ మాటలకు కారణం మీ పార్టీ వాళ్ళు అతను రెచ్చగొట్టి అదే వ్యాఖ్యలు వాళ్ళు చేయడంతో అతను పొరపాటున ఆ మాటలు మాట్లాడడం జరిగింది. అసలు తిరుపతి లడ్డు విషయంలో కూడా తప్పుడు వ్యాఖ్యలతో మా ముఖ్యమంత్రి గారు అలాగే మా ప్రభుత్వంలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్న వాళ్ళ ఫోటోలు వేసి తప్పుడు ప్రచారం ఫ్లెక్సీల రూపంలో మీ ఐటీడీపీ వాళ్ళు చేస్తూ ఉంటే దాన్ని తొలగించమని అడిగినందుకు మీ పార్టీ వాళ్ళు అతని మీద దాడి చేయడానికి వెళ్తూ దారుణమైన బూతులు మాట్లాడిన విషయం మీరు మర్చిపోయారా? ఆ మహిళ మీద ఏ చర్యలు తీసుకున్నారు? ఆమెను అరెస్ట్ చేశారా మీరు? అలాగే అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ మీద అక్కడ గల్లా మాధవి అనే అక్కడ ఎమ్మెల్యే ఆమె భర్త వెళ్ళి ఎంత దారుణంగా పెట్రోల్ బాంబులు వేయడమే కాకుండా ఇంటిని కారుల్ని ధ్వంసం చేసేశారు. మరి ఏం చర్యలు వాళ్ళ మీద తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారా? అలాగే ఆ రోజు ఇంకో మాజీ మంత్రి అయిన జోగి రమేష్ గారి ఇంటి మీద యాసిడ్ బాంబులు పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టేయడానికి ప్రయత్నించారు. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇదేనా మీ శాంతి భద్రతలు పరిరక్షించడం? అలాగే ఎన్నో తప్పుడు మాటలు మీ పార్టీ వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడిన సంగతి మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ఏ ఒక్కరైనా అన్ని తప్పుడు మాటలు మాట్లాడారు. మీరు కూడా జగనన్న గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేశారు. ఎప్పుడైనా మీరు ఎవరైనా మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామని హోందాగా ఒక్క మాటైనా చెప్పారా? సో ప్రతి విషయంలో కూడా తప్పులు మీరు చేస్తే ఏ తప్పు పని చేసినా అది తప్పు కాదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం దాన్ని భూతద్దంలో చూస్తూ మరింతగా తప్పుదోవ పట్టించడానికి ప్రజల్ని మీరు ప్రయత్నిస్తూ ఉండే సంగతి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాగే తిరుపతి లడ్డు విషయంలో కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక చెప్పడం జరిగింది. అందులో జంతు కొవ్వు కానీ అలాగే ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ లేదు అనేసి. అసలు నిజం చెప్పాలంటే ఆ లడ్డు విషయంలో శాంపిల్స్ తీసుకుందే 2004లో జులైలో, అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అంటే ఈ శాంపిల్స్ తీసుకున్నది మీ ప్రభుత్వంలో. నిజంగా ఏమైనా కల్తీ జరిగితే అది మీరు చేసినట్టుగా, మీ నాయకులు చేసినట్టుగా తప్పులన్నీ మీరు చేసేసి మళ్ళీ తిరిగి ప్రతిదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాధ్యునిగా చేస్తూ ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రతి సందర్భంలో కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈవెన్ ఆ సిబిఐ దర్యాప్తు నివేదిక అందులో జంతు కొవ్వు లేదు అని చెప్పే కూడా ప్రజల్ని మభ్యపెడుతూ